డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎఫ్సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీటు అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు 11 గంటలకు రిలీజ్ చేశారు. రెస్పాన్స్ షీట్ ఉంది మీ దగ్గర. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ ఆన్సర్, ప్రిలిమినరీ కీ ఉందమ్మా. ప్రిలిమినరీ కీ ఉంది. రెస్పాన్స్ షీట్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్గా ఉంటుంది. స్టూడెంట్స్కి రెస్పాన్స్, ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎవరిది వాళ్ళు మరి డౌన్లోడ్ చేసి మీకు రెస్పాన్స్ షీట్ రావడం జరుగుతుంది. రెస్పాన్స్ షీట్ అంటే తెలుసు కదా, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధమైన మీ పేపర్ ఎలా ఉందో అలా విధంగా మీరు డౌన్లోడ్ చేసుకునే విధానంగా ఉంటుంది. ఇక మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ ఆఫ్ ప్రిలిమినరీ అంటే మీకు రాసిన కీకి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళినట్టయితే మీరు 12వ తారీఖు ఇంజనీరింగ్కి సంబంధించి 12 మార్నింగ్ ఈవినింగ్ అట్లా మొత్తము 10 షిఫ్టుల్లో జరిగిన ఎగ్జామినేషన్. 12, 13, 14, 15, 18వ తారీఖు. ఇది 18, ఇది ఒక్కొక్క షిఫ్ట్లో ఇట్లా డౌన్లోడ్ చూసుకోవచ్చు. మీరు పీడిఎఫ్ ఫైల్స్ ఇలా ఉంటాయి. మీ రెస్పాన్స్ షీట్ని ఈ విధంగా మనకి 180 నిమిషాలు, 160 మార్కులు. 160 మార్కులకి ఈ విధంగా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉందో మీరు ఈజీగా వచ్చేస్తుంది. చూసుకోండి. ఎట్లాగూ ఇచ్చేసిన తర్వాత మీకు మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరికి కొంత డౌట్ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ 600కి అమ్మ. 600కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? సపోజ్ 600, మ్యాక్సిమం మార్క్స్ 600 కదా. 600కి 530 వస్తున్నాయా? తర్వాత అదేవిధంగా ఎంసెట్కి 160 మార్కులకి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? పర్సంటేజ్ వెయిటేజ్ చూస్తే మీకు 600 మార్కులు అంటే 600కి 600 వస్తే మీకు 25 మార్కులు వచ్చినట్టు. మనకి 100 మార్కులు క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ ఎంసెట్లో. అదేవిధంగా 160 మార్కులకి 75 మార్కులు, మొత్తము 100 మార్కులకి క్యాలిక్యులేట్ చేయటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫార్ములా ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే వెయిటేజ్ చూపించాను కదా. వెయిటేజ్ మనకి ఎఫ్సెట్కి సంబంధించిన వెయిటేజీ 25% వెయిటేజ్ ఫర్ ఇంటర్మీడియట్, 75% ఏపీ ఎఫ్సెట్. ఇది ఫార్ములా అమ్మ. ఇక్కడ చూసినట్టయితే సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములా క్యాలిక్యులేషన్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ ఫార్ములాని మీరు తీసుకొని, సపోజు ఎక్స్ అంటే మనము ఇంటర్మీడియట్ మార్క్స్ అనుకుందాం. ఇంటర్ మార్క్స్. వై ఏంది? ఎఫ్సెట్ మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత? ఇక్కడ 600. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 160 మార్క్స్. ఈ 160 మార్క్స్ మనం ఫార్ములాలో ఎంటర్ చేద్దాం. మనకి టోటల్గా కంబైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్. ఈ ఫార్ములా ఎంటర్ చేస్తే మీకు టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి కదా. మీకు ఆల్మోస్ట్ ఆల్ x/600 ఇంటూ 25 అయితే వేయాలి. ప్లస్ సింపుల్ y/160 ఇంటూ 75 వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందమ్మా. ఈ విధంగా ఫార్ములా. ఇది జస్ట్ సింపుల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఒక స్టూడెంట్కి సపోజు ఒక స్టూడెంట్కి 300 వచ్చి ఉండొచ్చు ఇంటర్మీడియట్ మార్క్స్. 600కి 300 వచ్చి ఉండొచ్చు. ఒకరికి 160కి 50 మార్కులు ఉండొచ్చు. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 300/600 ఇంటూ 25 ప్లస్ 50/160 ఇంటూ 75. ఈ విధంగా ఫార్ములా వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మరి 2 3 6. ఇక్కడ మీకు చూసినట్టయితే 12.5 వస్తుందమ్మ. ఇక్కడ 12.5 మార్క్స్. 12.5 దీనికి వచ్చినాయి. ఇంటర్మీడియట్లో చాలా తక్కువగా వస్తున్నాయి మార్క్స్. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ 1 0 0 క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ చూసినట్టే మీకు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 23.43 మార్క్స్. తర్వాత మీరు 12.5 ఇది మొత్తం వ్యాలిడేట్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయి? మనకి 2 కలిపితే 35.93 మార్కులు వస్తాయి. ఈ విధంగా 35.93 75. ఈ విధంగా మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ ఫార్ములా. ఇలాగే ఉంటుంది సేమ్. మీరు ఏదైనా సపోజు ఇక్కడ అయిన తర్వాత మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్స్ వాల్యూ ఏదైనా ఎంటర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా మనము మార్కులు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ర్యాంక్స్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్కి వెళ్తాం. ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్. మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మీకు వచ్చిన ర్యాంక్ ఎలా ఉంటుంది, లాస్ట్ ఇయర్
ఏ విధంగా వస్తుందో ఒకసారి మరి చూసేద్దాం. ఇక్కడ చూడండి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏ విధంగా 90 నుంచి అంటే కంబైన్డ్ స్కోరు మీకు ఇంటర్ అంటే 100కి కదా మనం పెట్టేది, 100 మార్కులు. ఇది కంబైన్డ్ స్కోరు ఐపీఈ మార్క్స్ ప్లస్ ఎఫ్సెట్ మార్క్స్ ఈ రెండు కలిపితే వచ్చిన మార్క్స్ మీకు ఈ ర్యాంక్ అమ్మ. 80 నుంచి 89 వస్తే మీకు 100 నుంచి 1000 ర్యాంకు, 70 నుంచి 89 వస్తే 5000, మరి 69 వస్తే 5100. ఈ విధమైన ర్యాంక్స్ అయితే మరి వచ్చే అవకాశం ఉంది. 50, 49, 50,000 అంటే 30 కంటే తక్కువ వస్తే మీకు లోయెస్ట్, చాలా తక్కువ ఛాన్స్ ఉంటే 39 వస్తే మీకు ఇది క్వాలిఫైడ్ అమ్మ. అందరూ కూడా మినిమము స్టూడెంట్స్కి మినిమం 40 మార్కులు రావాలి. ఒక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ పిల్లలకి 40 కంటే తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ 40 మార్కుల కంటే ఎక్కువ ఉండాలి, 25% ఉండాలి. అంటే 100కి 25% అంటే 25 మార్క్స్. మరి ఇది 25 మార్క్స్ రావాలి ఇక్కడ. ఇది మనకు 100కి కదా, మీకు ఇక్కడ వచ్చినా కానీ మీకు 25 మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఇక్కడ ఇది 25 కంటే తక్కువ ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఓసీ పిల్లలు కానీ బీసీఏ, బీసీబీ, బీసీటీ అందరూ కూడా 25 కంటే ఎక్కువ పిల్లలు ఉండాలి. మొత్తం 25%, 1/4 అనమాట, 1/4 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంది. ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ ఈ విధంగా చూద్దాం ఒకసారి. మరి ఎక్కడెక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మరి జేఈ ప్లస్ జేఈ అడ్వాన్స్డ్ ఓన్లీ ఏపీ తెలంగాణ వెబ్సైట్, టీజీ వెబ్సైట్, ఇది అమౌంట్ అయితే పే చేయాలి. ఇది మన వాట్సాప్ నెంబర్, మీరు నోట్ డౌన్ చేసుకుని మన మెంటర్షిప్ జాయిన్ అయ్యి మీరు గైడెన్స్ అయితే పొందవచ్చు. ఎవరైనా సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే రాండి, ఎందుకంటే సీరియస్గా లేకపోతే మీరు వచ్చిన మెంటర్షిప్ తీసుకున్న వేస్ట్. ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళు మాత్రం రండి. ఐఐటీలు, ఎన్ఐటీలు అన్నీ కూడా మీరు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మన దగ్గర ఆల్మోస్ట్ 2 లక్షల సీట్లు అయితే ఉంటాయి. ఏపీ మొత్తం మీద 2 లక్షల సీట్లు డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ సపోజ్ సిఎస్సి కావాలనుకో, మరి సిఎస్సి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందమ్మా చూద్దాం. ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే ఇది మరి ఈ డేటా మీకు ఇవ్వబడుతుంది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో డేటా ఇవ్వబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ జేఇన్టీయూ కాకినాడ కానీ, ఏయు, విట్ ఏపీ, ఎస్ఆర్ఎం, గాయత్రి, విట్ ఏపీ 5 years, విష్ణు, ఎస్వియు ఈ విధమైన డేటా అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మెంటర్షిప్ ఆర్వీఆర్ చేసి గుంటూరు, ఆదిత్య, సూరంపాలెం, పులివెందుల, విజ్ఞానం, విశాఖపట్నము, వాసిరెడ్డి, మరి గుంటూరు, జేఎన్టీయూ కాలేజ్, నర్సరాపేట, ఆదిత్య, అపోలో, చిత్తూరు, విజ్ఞానం ఈ విధంగా కూడా రఘు ఇంజనీరింగ్ కాలేజీ, గోదావరి ఈ విధంగా స్టూడెంట్స్, రాయలసీమ కానీ మరి అదేవిధంగా ఏయు, ఎస్వియు 2 కేటగిరీలకు సంబంధించిన సీట్స్ వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫీజు ఒంగోలు, క్విస్ కాలేజ్ ఒంగోలు, శ్రీకాకుళము ఈ విధమైన డేటా అయితే ఉన్నాము. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల స్టూడెంట్స్ చూసుకుని ఒకసారి ఇన్ఫర్మేషను మన దగ్గర పక్కా ఉంటుంది. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.